నమస్తే, వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి అండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడి అనేది. ఈ శీతాకాలంలో మనకి కొత్తిమీర అనేది చాలా బాగా దొరుకుతుంది, చాలా తక్కువ ధరలో కూడా దొరుకుతుంది. కాబట్టి ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అలానే పూరి, దోశ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మనం ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుని ఉంటే వారం రోజుల వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. మరి అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నానండి. అలానే దీనిలోకి మనం తీసుకున్న కొత్తిమీరకి సరిపడా కారం సరిపడా మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. అలానే ధనియాలు ఒక 3 స్పూన్లు, చిన్నులపాయలు ఒక 15 రెబ్బలు తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూను, అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇవన్నీ మనం పచ్చడికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా మనము ఆయిల్ వేసేసుకొని బాండీలో మనము ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలండి. ఫస్ట్గా నేను ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసుకొని మాడిపోకుండా మనము ఎండుమిర్చిని ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకూడదండి ఎండుమిర్చి అనేది. ఒక 2 నిమిషాలు వేయిస్తే మనకి ఎండుమిర్చి అనేది వేగిపోతుంది. వేగిన ఎండుమిర్చిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండీలోకి ఇంకా మన ధనియాలు, పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనము వేయించుకోవాలి. ఫస్ట్గా నేను ఇక్కడ పచ్చిశనగపప్పు వేయించుకుంటున్నానండి. ఎందుకంటే అది చాలా కొంచెం లేట్గా వేగిద్ది కాబట్టి ఫస్ట్ అవి వేసేసుకోవాలి. అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు మనము ధనియాలు వేసుకోవచ్చు. ఫస్ట్ 1 నిమిషం పాటు ముందు సిమ్లో పెట్టుకొని మనము ఈ పచ్చిశనగపప్పుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. 1 నిమిషం పాటు పచ్చిశనగపప్పు వేయించేసుకొని మనం ఇంకా ధనియాలు వేసేసుకుందాం. అలానే జీలకర్ర కూడా అండి. జీలకర్ర కూడా నేను మొత్తం వేస్తున్నాను ఇక్కడ. మనం ఇందా తీసుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్రలో కొంచెం క్వాంటిటీ ఉంచుకొని మళ్ళీ మనం తర్వాత తాలింపులోకి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి వేయించేసి ఒక 2 నిమిషాల పాటు అవి కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. నేను ఇంకొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి కొత్తిమీరని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనము. ఇది మనకి వారం రోజు నిల్వ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నూనెలో మనము వేయించుకోవాలి. తడి అనేది లేకుండా వేయించుకోవాలండి మొత్తము. నేను ఇక్కడ కొత్తిమీర కాడలతో సహా వేసేస్తున్నాను. ఉట్టి ఆకులే కానీ కాడలు కూడా వేసేసుకోవచ్చు మనము. ఈ విధంగా వేసుకొని నూనెలో మనము వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించేసిన తర్వాత మనకు ఆకంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు ఉంది కదా, ఆ చింతపండును కూడా వేసేసి మనము 1 నిమిషం పాటు వేయించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసుకోవాలి. ఆ వేడికి ఆ కొత్తిమీర కాడలు కానీ చింతపండు కానీ మొత్తము మగ్గుతుందండి, అంటే మెత్తబడుతుంది బాగా. ఇప్పుడు మూత పెట్టేసి మనము 1 నిమిషం పాటు ఉంచుదాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. 1 నిమిషం అయిపోయిన తర్వాత మనకి కొత్తిమీర కాడలు కానీ చింతపండు కానీ అన్నీ మెత్తబడిపోతాయి. మనము ఈ పచ్చడిలోకి నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు తీసుకుంటున్నానండి. మిగతావి తాలింపులోకి ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ కొత్తిమీర వేయకుండా మిగతా ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు, చింతపండు,
అలాగే చిన్నుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, కొంచెం వాటర్ పోసి అది తిరగటానికి వీలుగా కొంచెం వాటర్ పోసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వాడిన బాండీని పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ మటుకి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో పచ్చిశనగపప్పు, తాలిమించులు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలండి, అలానే కరివేపాకు ఇవన్నీ వేసేసి మనము దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి మనము. ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చడి మొత్తము ఆయిల్లో వేసేసేయాలండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసుకొని ఈ పచ్చడిని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ పోసాం కాబట్టి ఇది నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు పచ్చడిని ఫ్రై చేయాలండి. అందుకే ఎక్కువ ఆయిల్ పడుతుంది దీంట్లో. ఈ విధంగా ఫ్రై చేసేసి ఒక 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు ఫ్రై చేసి దాంట్లో ఉన్న ఆ తడి మొత్తము ఇదైపోతుంది. అప్పుడు మనకి ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వేయించే దాని మీదే అది నిల్వ ఉండేది ఉంటుంది. ప్లస్ సాల్ట్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి మనము. సాల్ట్ తగ్గినా ఈ వేయించడం సరిగ్గా చేయకపోయినా కూడా పచ్చడి ఎమ్మటే బూజు పట్టేస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకు కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుంది ఇది రైస్లోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.